బెంగళూరు వెళ్తున్న బస్సు టూ వీలర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. పొగను గమనించి స్థానికులు బస్సు అద్దాలు పగలగొట్టారని వెల్లడించారు. కొంతమంది బయటపడ్డా మరికొంతమంది రాలేకపోయారని తెలిపారు. మంటలతో బస్సు లోపల ఉన్న వారికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. ప్రమాదం ఈ స్థాయిలో ఉంటుందని డ్రైవర్లు అంచనా వేయలేకపోయారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఎమర్జెన్సీ డోర్ పగలగొట్టి కొందరు బయటపడ్డారన్నారు. రెండో డ్రైవర్ క్షేమంగా బయటపడ్డారని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. కర్నూలు బస్సు ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ సిరి పరిశీలించారు. బైక్ బస్సు కిందకు వెళ్లడంతో డోర్ ఓపెన్ అయ్యే కేబుల్ తెగిపోయిందని కలెక్టర్ సిరి తెలిపారు. 20 మంది ప్రయాణికులు మిస్ అయ్యారని కలెక్టర్ సిరి వెల్లడించారు. ఇప్పటి వరకు 11 మృతదేహాలను వెలికితీశామని కలెక్టర్ సిరి తెలిపారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ తప్పించుకున్నాడన్నారు. 20 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారని కలెక్టర్ సిరి తెలిపారు. కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎస్ అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధితులకు అవసరమైన సహాయం కర్నూలు బస్సు ప్రమాదం ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్వాల్ కలెక్టర్ ఎస్పీ సంఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై ఏపీ సీఎస్ డీజీపీతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ సూచించారు. ప్రమాదంపై తక్షణమే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రయాణికుల ప్రాణాలతో ప్రైవేట్ ట్రావెల్స్ చెలగాటమాడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కావేరీ ట్రావెల్స్ బస్సులు నడుపుతున్నాయి. ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్నెస్ గడువు ముగిసింది. గతేడాది ఇన్సూరెన్స్ పాలసీ ట్యాక్స్ కూడా ముగిసింది. 2024లోనే పొల్యూషన్ వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయింది.